కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంకు వెళ్లారు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత. అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి తల్లిదండ్రులతో మాట్లాడి వారిని ఓదార్చారు. ఘటనకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎంపీ సానా సతీష్, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ హోంమంత్రి వెంట ఉన్నారు. కొండపోతగా వర్షం కురుస్తుండటంతో హోంమంత్రి ఎక్కువసేపు వారితో మాట్లాడే అవకాశం దక్కింది. ఈ భారీ వర్షంతో చిన్నారి అడుగులు గుర్తులు మాయమయ్యాయి. చిన్నారి జ్ఞానేశ్వరి జాడ దొరికే వరకు గాలింపు చేపడతామని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. చనిపోయిన కుక్క పోస్టుమార్టం రిపోర్ట్ కీలకమని ఆ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నట్టు తెలిపారు. ఇక పోలీస్ శాఖ అన్ని శాఖలతో కలిసి గాలింపు చేపట్టిందన్నారు. అయితే కొన్ని సామాజిక మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు అనిత. ఇంకా 5 ఉందా? కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంకు వెళ్లారు హోంమంత్రి వంగలపూడి అనిత. అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి తల్లిదండ్రులతో మాట్లాడి వారిని ఓదార్చారు. ఘటనకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎంపీ సానా సతీష్, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ హోంమంత్రి వెంట ఉన్నారు. కొండపోతగా వర్షం కురుస్తుండటంతో హోంమంత్రి ఎక్కువసేపు వారితో మాట్లాడే అవకాశం దక్కింది. ఈ భారీ వర్షంతో చిన్నారి అడుగుల గుర్తులు మాయమయ్యాయి. ఇక చిన్నారి జ్ఞానేశ్వరి జాడ దొరికే వరకు గాలింపు చేపడతామని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. చనిపోయిన కుక్క పోస్టుమార్టం రిపోర్ట్ కీలకమని ఆ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నట్టు తెలిపారు. పోలీస్ శాఖ అన్ని శాఖలతో కలిసి గాలింపు చేపట్టిందన్నారు. అయితే కొన్ని సామాజిక మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు అనిత. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. థ్యాంక్ యూ శివ. ఏదైతే కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ సిహెచ్ అగ్రహారంలో స్థానించడమే 2.5 ఏళ్ల చిన్నది అదృష్టమైందో ఆ బాలిక అదృష్టానికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుంది. హోమింగ్ చేస్తున్నారు, గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఈ రోజు హోంమంత్రి అనిత అక్కడికి రావడం జరిగింది. ఆమె కూడా జరిగిన సంఘటన పూర్తిగా తెలుసుకున్నారు. ఆమె వచ్చిన సమయానికి పూర్తి స్థాయిలో వర్షం పడడంతో దాదాపు గంట పైగా తల్లిదండ్రులతో వారి బంధువులతో మాట్లాడారు. ఏం జరిగిందో తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మేము అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. పోలీసు శాఖ చాలా అలర్ట్ గా ఉంది. అయితే కొంతమంది సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అలాంటి వారిపై మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, హనుమాన్ బృందాలు, యాంటీ నక్సల్, క్విక్ రెస్పాన్స్ టీంలు, ఇలా అన్ని రకాల టీంలు పనిచేస్తున్నాయి. అమ్మాయి ఆస్తి తెలిసే వరకు ఖచ్చితంగా గాలింపు జరుగుతుంది. ఎక్కడ ఆస్తి ప్రసక్తి లేదు. మధ్య భారీ వచ్చే సమయానికి అతి భారీ వర్షం పడింది. అయినప్పటికీ కూడా మేము భూమింగ్ ఆపలేదు. అలాంటి కెమెరాలు, డ్రోన్లు మా దగ్గర ఉన్నాయని చెప్పడం జరిగింది. తల్లిదండ్రులకు భరోసా కల్పించారు. దుష్ప్రచారం నమ్మద్దు, సోషల్ మీడియాలో వార్తలు నమ్మద్దు కూడా చెప్పడం జరిగింది. హోంమంత్రితో మాట్లాడిన తర్వాత ఇంట్లో కొంత ధైర్యం కలిగిందని చెప్పాలి. కానీ తల్లి గాని, ఇటు హోంమంత్రి అనిత గాని, కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్, అదేవిధంగా కేసు దర్యాప్తున్న డిఎస్పీ తిలక్, దర్యాప్తు అధికారి చెన్నకేశ్వర వీళ్ళంతా కూడా పదే పదే చేస్తున్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తల్లి బిడ్డను అమ్మేస్తుందని, కుక్కని చంపేశారని, పిల్ల దొరికిందని, రాజమండ్రిలో ఉందని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటాం. మీకు దొరికినట్టు ఆశిస్తుంటే మాకు చెప్పండి, ₹1,00,000 ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో చిన్నారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు మరింత ముమ్మరం చేశారు. నేను ఏదైతే తుని రూరల్ ఎస్ఐ సమాచార్య గాలింపు ఆపేస్తామని చెప్పారో అదంతా ఒట్టి మాటలు. అలాంటివి నమ్మద్దు. గాలింపు కొనసాగుతుందని కొద్దిసేపటి క్రితం డిఎస్పీ ఏపీజీ తెలక్ కూడా చెప్తున్నారు. మొత్తం మీద అమ్మాయి కోసం, చిన్నారి కోసం గాలింపు చర్యలు ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా చిన్నారి క్షేమంగా తల్లి ఒడిని చేరాలని చెప్పి చాలా మంది పూజలు చేస్తూ మొక్కుబడులు, కొంతమంది అయితే సోషల్ మీడియాలో మనం ఇస్తాం, తిరుపతి తలనెలకు సమర్పిస్తాం కూడా కొంతమంది మొక్కుబడులు పెట్టుకుంటారు. చిన్నారి గురించి దేశమంతా ఎదురు చూస్తున్న సందర్భం ఏర్పడింది. కానీ ఇన్ని రకాలుగా 12 రోజులుగా టెక్నికల్ టీమ్స్, అదేవిధంగా
పోలీసు కూంబింగ్ టీంలు గాలిస్తున్నప్పటికీ చిన్నారికి చిన్న క్లూ కూడా రాకపోవడం ఆశ్చర్యకరమని చెప్పాలి. హోంమంత్రి అనిత మాట్లాడుతూ ఏదైతే పెంపుడు కుక్క చనిపోయిందో దాన్ని పోస్ట్ మార్టం చేసి ఫోరెన్సిక్ ల్యాబ్ ల్యాబ్ లో మాత్రం 2 రోజులు టైం పడుతుంది. అంతే తప్ప మీడియా రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది, ఎందుకు రావడం లేదు అన్న క్వశ్చన్లు దయచేసి అడగదు. ఎందుకంటే అన్ని రకాలుగా స్పెసిఫిక్ గా అది విశ్లేషణ చేసిన తర్వాత రిపోర్ట్ ఇస్తారు కాబట్టి మేము కూడా రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నాం. ఆ రిపోర్ట్ లో ఏదైతే చిన్నారికి మన కుక్కకి సంబంధించి కొట్టారా లేదంటే గాయ తగ్గిందా ఎలా తగ్గింది అన్నది పరిశీలించి దాని ఆధారంగా కూడా దర్యాప్తు కొనసాగిస్తామని హోంమంత్రి చెప్పారు. దీంతో పాటుగా కుటుంబానికి అండగా ఉన్నాం, కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, తల్లితో మాట్లాడడం, జరుగుతున్న కూంబింగ్ ప్రక్రియపై తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తం చేశారని కూడా చెప్పడం జరిగింది. అమ్మాయిని తీసుకొచ్చే వరకు ఖచ్చితంగా ప్రతిష్టగా పోలీసులకు తీసుకుని పనిచేస్తుంది. వాస్తవానికి అమ్మాయి గాయమైందని తెలిసిన వెంటనే మాంత్రం మేమే రంగంలోకి వచ్చాం, పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని కూడా వాళ్ళకి తెలియని అమ్మాయికి వాళ్ళు. అందుకోసమే పోలీసులు ఇమీడియట్ గా కొన్ని రూరల్ పోలీసులు రంగంలోకి కేసు నమోదు చేయడం జరిగింది. గాలింపు చర్యలు చేపడుతున్నారు. 12 రోజుల నుంచి దాదాపు 300 మంది వరకు కూడా గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. కానీ ఎలాంటి క్లూ దొరకపోవడంతోనే ఇది ఇంకా ముందుకు వెళ్ళడం లేదు. ఖచ్చితంగా సాధిస్తాం, అమ్మాయిని తీసుకొస్తామని చెప్పడం జరిగింది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.